అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాహరి. నేను నెఫ్రాలజిస్ట్ గా యాపిల్ హాస్పిటల్ స్థానంలో పనిచేస్తున్నాను. ఈ రోజు చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు, కిడ్నీ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్నిసార్లు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా మానిటర్ చేసుకోవాలి అని. దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు. కిడ్నీ వ్యాధి బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ గా చాలా ఎక్కువగా వచ్చే లక్షణాలు ఏంటి అంటే కాలు పొంగడం గానీ, ముఖం పొంగడం గానీ, ఆకలి లేకపోవడం గానీ, ఏది తిన్నా వాంతులా కనిపించడం గానీ, దాన్ని నాసియా అని కూడా అంటారు. అది కాకుండా నెక్స్ట్ యూరిన్ లో రక్తం పడడం గానీ, యూరిన్ లో నురగ రావడం వల్ల కానీ, యూరిన్ లో ప్రోటీన్ పోవడం కానీ, ఇవి కిడ్నీ యొక్క లక్షణాలు. కిడ్నీ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, కిడ్నీ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా క్రియాటినిన్ అనేది మేల్స్ లో గానీ, ఫీమేల్స్ లో గానీ less than 1 గానీ 1.2 గానీ ఉంటే ఇది నార్మల్ క్రియాటినిన్ అని అంటారు. కానీ కిడ్నీ వ్యాధి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కిడ్నీ 50% డ్యామేజ్ అయినంత వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ అనేది లేకపోవచ్చు. మాకు మోస్ట్లీ వచ్చే పేషెంట్స్ అందరూ కూడా కిడ్నీ డ్యామేజ్ 15 నుంచి 75% అయిపోయిన తర్వాతే ఈ లక్షణాలతో వస్తూ ఉంటారు అన్నమాట. సో క్రియాటిన్ మోర్ దెన్ 1.5 ఉంది, లేకపోతే షుగర్, బీపీ దీర్ఘకాలికంగా ఉన్నాయి అని అంటే కిడ్నీ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. మనం ముందు కూడా డిస్కస్ చేసాం. కిడ్నీ టెస్టులు మెయిన్ గా 3 రకాలు. ఒకటి యూరియా క్రియాటినిన్, కిడ్నీ యొక్క బ్లడ్ టెస్టులు, నెక్స్ట్ యూరిన్ లో ప్రోటీన్ ఎంత పోతుంది అనేసి, తర్వాత GFR, నెక్స్ట్ షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, అవి ఏవైనా ఉంటాయి. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది మనం మెయిన్ గా ఏంటంటే ఈ టెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఏంటంటే అట్లీస్ట్ 3 to 6 months మానిటరింగ్ అనేది చేసుకోవాలి. షుగర్ కి అయితే HbA1c, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ చెక్ చేసుకుంటాం. అదే విధంగా బీపీ ఇంట్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు. బీపీ మామూలుగా కిడ్నీ పేషెంట్స్ లో, CKD పేషెంట్స్ లో 130/80 కన్నా లోపలగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ ప్రోటీన్ తక్కువ పోతుంది అంటే 140/90 మెయింటైన్ చేసుకోవాలి. కిడ్నీ యొక్క స్టేజ్ బట్టి, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి ఎంత వాటర్ తీసుకోవాలో నెఫ్రాలజిస్ట్ ను కలిస్తే మనకు చెప్తారు. అలాగే సాల్ట్ less than 3 grams or 5 grams ఆఫ్ సోడియం క్లోరైడ్ అనేది తీసుకోవాలి. నాన్ వెజ్ లో మెయిన్ గా మటన్ గానీ, రెడ్ మీట్ గానీ, బీఫ్ గానీ, ఎగ్ వైట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకుంటూ ఉంటే కిడ్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.